ఏ శుభకార్యానికైనా శుభారంభం. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్లో పడింది? 2016 సార్. 2016. 2016 నుంచి రాసుకుంటున్నా సార్. అది 2023కి ప్రొడక్షన్ ఓకే అయిపోయి వేరన్న ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్షన్గా. మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం అయిపోలేదా? అంటే ఏమన్నా తీసేసుకుంటారో ఏమన్నా వాడుకుంటారో ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా? లేదు అనిపించలేదు. అంటే ఎందుకో నాకు అన్న చూస్తే నా ఊళ్ళో లెక్క అనిపించింది. అరే మనకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది. టక్కున ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే. అన్నకు నచ్చింది, అన్న కూడా అదే నచ్చింది రారా అన్నాడు ఎమ్మటే. తెలిసిపోతాయి సార్ మనుషులను బట్టి, ఆయన ఆ విలువలో ఉన్న మనిషి తెలిసి సినిమాలను బట్టి. అంతకుముందు విరాటపురం కానీ విరాటపురం రిలీజ్ అయినాక నీకు జరిగింది మన నీది నాది ఒకే కథ సార్. అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు? చేయరు కదా సార్. మీ అదృష్టం ఏందో తెలుసా, ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మీ సీడ్ ఏదైతే ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు మహావృక్షం అయిపోయింది. మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈరోజు ఏమైపోయేదో తెలియదు. అదే షెడ్యూల్ పెట్టండి సార్, షెడ్యూల్ పెట్టండి. అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట. ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే ఆ ఫోన్లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలో ఫోల్డర్ వెళ్ళి దాచిపెట్టడం. మీ ఊర్లో నిజంగా జరిగింది ఇది? ఇప్పుడు మీకు జరుగుతుంది కదా సార్, అందరి దగ్గర జరుగుతుంది. అందరికి తలగాలని చెప్పి అది పెట్టుకున్నా. ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్. దాన్ని మర్చిపోయినాము ఆ కార్బన్ సెల్లులు అవన్నీ. సో ఇయే కదా మనకి బ్యూటీ. ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నది సార్. అది వేణుగుడుగుల గారి విషయానికి వస్తే నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు, హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు, అనా రావచ్చా, రా సాయిలో అని చెప్పాను. ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు, రా సాయిలో అని చెప్పాను. రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడ్చేశారు సార్. మీరు వెనక్కి వెళ్ళి ఏడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అన్నిసార్లు అడిగారు? అంతకుముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు? గేటు బయట కూడా ఎదురు చూసుకుంటూ ఒక కార్ వస్తే ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్న రోజులు ఉన్నాయి సార్. అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్, ఆ లిఫ్ట్లో నెంబర్, ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది. అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్. ప్రతిసారి భయపెట్టేటోళ్ళు, ఏ అట్లా వస్తావు ఇట్లా రావద్దు కదా వెళ్ళు అని చెప్పేటోళ్ళు. ఎందుకు వస్తాను ఎన్నిసార్లు చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్. సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో ఇట్లనే అంటే అనిపించింది సార్. ఇక ఇట్లనే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటైంది. కొంచెం భయపడుకుంటా పోవటం, భయపడుకుంటూ అడగటం, భయపడుకుంటూ మాట్లాడడం. సో అన్నకాడ కూడా అట్లనే చేసిన. కానీ అన్న వేరే మనిషి, అందరి లెక్క మనిషి కాదు. సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథని ఇంకెవరి దగ్గర తీసుకెళ్ళి చెప్పండి సార్. పేర్లు చెప్పొచ్చా? అవి వదిలేదు సార్, వదిలేదు సార్. సో ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగారు? తిరిగాను సార్. 2018 నుంచి తిరిగాను. 16, 17 రాసుకుంటే 18 నుంచి స్టార్ట్ చేసిన. ఇక చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి, టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని వాళ్ళకి అడిగిపెట్టుని వాళ్ళు సినిమాలు చేస్తారు అనేటోళ్ళు, అడిగిపెట్టుని తిరిగేటోని. ఇక అట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు. కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు, అమ్మ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుందని అంటే, లేదు సార్ ఇదే నేను రాసుకున్నది, ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోని. సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు బాధ లేదా? బొచ్చడి సార్లు బాధ అనిపించింది సార్, మస్తు బాధ అనిపించింది. అవి ఏమో నా లెక్కనే అందరూ ఉంటారు సార్, అంతే. నాదేమో స్పెషల్ ఏం కాదు, అందరికీ ఇదే సార్. సినిమా ఉండి అందరికీ పిల్లలు కష్టాలు, రిజెక్షన్స్ ఏమో. ఇక మన ఆశ కాదు, మన ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదానికోసం ఇన్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలకు కాదు,
అన్నం లేక కాదు, ఆకలితో కాదు, చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు. అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ, ఆ ఓడింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ, దీనివల్లే సాయిలు చాలాసార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు. నిజమా? అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్. మీరు చెప్తారనుకో, నాకు నచ్చితే, నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటా. కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్. మీకు ఎట్లా చెప్పాలా, ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. ఒక దాని మీద అది నాకు దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేది. సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయేటోని, వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను. ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కానీ వాళ్ళ వాళ్ళ ఉంటే సార్ సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి, ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా. అంటే అట్లా తప్పని కాదు, అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటోని, అంటే నాకు అది రాక. సో వాళ్ళకు ఉంటుంది సార్, ఎందుకంటే అందరూ మన టైప్ రారు కదా సార్. సో అట్లా అరే అమ్మ మనకేమో రాదు, ట్రై చేసిన మనకు అట్లాంటివి రావు, సరే ఎందుకులే అని చెప్పి ఆడికి బంద్ చేసేటోని, వాళ్ళకి ఆడికి పోవటం. ఒక్కనే ఉండి రాసుకునేది, సినిమాలు చూసేది పోయి. అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఒక 2 రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక, దీనివల్లే అలాంటి మనుషుల మధ్య ఉండలేక. నిజమేనా? చేంజ్ అయ్యారా రూమ్స్? చేంజ్ అయ్యారు సార్. చేంజ్ అయ్యారు అంటే సార్ ఒకటి సార్, అంటే ఆ మనిషిని తప్పుపట్టడం కాదు, కానీ నాదేంటంటే షూర్ షాట్ ఉండాలి సార్ మనిషి. నీకు ఏదనిపిస్తే అది మాట్లాడాలా, నీకు ఇది అనిపిస్తే అది మాట్లాడాలి, కానీ లోపల పెట్టుకొని అవి ఉంటాయి కదా, అది నాకు నేను ఉండలేను, అవతల నాకు చూపిస్తే నేను భరించలేను. సో చలో ఓకే అని చెప్పి బయటకు వచ్చేసాను అంతే. అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే, సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది, కలెక్షన్ ఇంకా బాగుంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంని రమ్మని చెప్పారంట. ఎవరా హీరోయిన్? విజయశాంతి మేడం సార్. మేడమే ఫోన్ చేశారా? మన టీంకు చెప్పారట, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి అన్నారు సార్. వెళ్తున్నారా? పోతున్నా సార్. ఇష్టమా విజయశాంతి మేడం అంటే? సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే. ఏ సినిమా చూసారు మేడం? మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ మేడంని కుప్పలు కదా సార్, ఇక మొత్తం ఎముడికి మొగుడు అవన్నీ ఉండే కదా సార్. అదంతా ఆ మేడం వర్షం పాట ఉంటుంది ఒకటి, చిరంజీవి సార్ అన్నీ కదా సార్, చెప్పలేను ఒకటి రెండు కానీ. మళ్ళీ వసే రాములమ్మ సింగ్, అవి కూడా సూపర్, అవి మస్తు ఉంటాయి సార్.